మాకు ఈ మేడం కూడా చాలు 5వ తరగతి తప్ప 5వ తరగతి కూడా ఆమె చెప్పిస్తుంది చాలు ఈ పిల్లలకి అయి పోతే చాలు. పలనేరు మండలం కులమాగంపల్లి పంచాయతీ పాలమాగలపల్లి గ్రామంలో మాట్లాడుతున్నాం. కల్లాడు పాలమాగలపల్లికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈత పిల్లలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. క్వారీ ఉంది, దాంట్లో ప్రతిరోజు 20 లారీలు పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. ప్లస్ ఏమంటే దాదాపు 10 చెరువుల నుండి వాటర్ వస్తూ ఉంది, వంక ఉంది. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. ఈత పాలమాగలపల్లి కొల్లాడికి స్కూల్ పంపించడానికి పిల్లలు పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కంపల్సరీ మాకు ఇక్కడ స్కూల్ కావాలి. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు పోయేటప్పుడు లారీ కింద పడతారు. ప్లస్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. హైవే ఉంది, బ్రిడ్జ్ కింద పోవాలి రావాలి, ఇవంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మమ్మల్ని ఈత పంపించడానికి ఆఫీసర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి సార్. అవునా, చేసే పిల్లల్ని ప్రతి ఒక్కరు కల్లాడికి పిల్లలు పోవడానికి నిరాకరిస్తున్నారు తల్లిదండ్రులు. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఖచ్చితంగా మాకు స్కూల్ ఇక్కడ కావాలి. 25+ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఖచ్చితంగా దాదాపు ఎర్రగొండపల్లి, పురప్పల్లి, జల్లి ఫ్యాక్టరీ, ఇక్కడ హ్యాచరీ, ఇదంతా పిల్లలంతా వస్తున్నారు. మాకు పాలమాగనపల్లి కల్లాడుకు 1.5 కిలోమీటర్, ఎర్రగొండపల్లి నుండి కల్లాడుకు వచ్చి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో చెరువులు ఉన్నాయి. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. దీని పేరెంట్స్ కి నిరాకరించి స్కూల్ ఎత్తడానికి వీల్లేదు. ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి. దీని గురించి ఎంఈఓ గారికి కానీ దీని గురించి ఎంఈఓ గానీ ఎంపీడీఓ గానీ ఎమ్మెల్యే గానీ సహకరించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా మాకు స్కూల్ ఇక్కడ ఉండాలి. వాళ్ళకి సమాచారం ఇచ్చినారా? మాకు స్కూల్ సమాచారం ఇచ్చినాము. ఇప్పుడు 2-3 సార్లు ఇచ్చినాము, అర్జీలు వేసినాము. దీని రెస్పాన్స్ ఏం లేదండి మాకు.